తనిష్క్ విజయదశమి శుభాకాంక్షలు. ఈ పండుగ కానుకగా ప్రతి బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 450 రూపాయల వరకు తగ్గింపు మరియు వజ్రాభరణాల విలువపై 20% వరకు తగ్గింపు. మీ పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై పొందండి 0% డిడక్షన్ తో 100% పూర్తి విలువ. తనిష్క్, కర్నూల్ రోడ్, ఒంగోల్. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశం శుక్రవారం ఒంగోలులోని ప్రకాశం భవన్లో జరిగింది. పీజేఆర్ఎస్ మీటింగ్ హాల్లో నిర్వహించిన ఈ సమావేశానికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు దామచల జనార్దన్, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, కందుల నారాయణ రెడ్డి, దర్శి ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ సహా వివిధ శాఖల అధికారులు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వివరణాత్మక నివేదికలు సమర్పించారు. రాబోయే 3 నెలల్లో అమలు చేయవలసిన పథకాలు, కొనసాగుతున్న పనుల పురోగతిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని, గ్రామాభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జిల్లా కలెక్టర్ సహా అధికారులు అన్ని అంశాలపై అవిశ్రాంతంగా పనిచేస్తున్నారన్నారు. ప్రతి 3 నెలలకు ఇలాంటి సమావేశాలు నిర్వహించడం వల్ల అభివృద్ధి పనులు, సమస్యలపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతుందని అన్నారు. అది యూస్ఫుల్ కాదు. ఇప్పుడు టెంపరీగా ఏదో డీసిల్టింగ్ అంటే మాకు లక్కీగా హైవేస్ వెళ్ళడం వల్ల వీఆర్ ఏబుల్ టు డూ విత్ హైవే అండ్ రైల్వే ద్వారా ట్యాంక్స్ అని క్లీన్ చేస్తాం. కానీ కొన్ని చిన్న విలేజెస్ వేర్ ఈస్ అవే ఫ్రమ్ ద హైవే అండ్ రైల్వేస్ వీఆర్ అనేబుల్ టు డూ. ఇరిగేషన్ లో కూడా ప్రొవిజన్ లేదు. ఆ ప్యాచ్ పెట్టమని గతంలో మనం రికమెండ్ అడుగుతుంది సార్. కాబట్టి పై లెవెల్ అది పెట్టిస్తే ఉపయోగపడతాయి సార్. యాక్చువల్గా వీళ్ళు అక్కడ పట్టింది అక్కడ పోసేదానికన్నా ఇది ఉపయోగపడుతుందని గత మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. స్కోప్ ఆఫ్ వాళ్ళకు కూడా చెప్పాను నేను సార్. వాళ్ళకి ప్రతి విలేజ్ లో ఓవర్ ట్యాంక్ కొన్ని బాగలేని దగ్గర ఇంటింటికి ట్యాప్ కనెక్షన్స్ ఎక్కడెక్కడ పెండింగ్ ఉంది. నెక్స్ట్ వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చేది మొత్తం కూడా తీమన్నాం. ఒకసారి మనం ఇప్పుడు అయిపోయే 16 నెలలు అయిపోయింది. నేను చెప్తానే ఉన్నావు గ్రౌండ్ రియాలిటీ ఎక్కడ ఉందనేది పోయినప్పుడు ఆ పబ్లిక్ ఏమో మన మీదకి వస్తారు. ఇంతవరకు మాకు నీళ్ళు రావట్లేదు, ప్రాబ్లం ఉందని చెప్పేసి కొంచెం చిన్న ప్రాబ్లం ఉంది సార్. జేజేఎం ఏం జరిగిందంటే సార్ 19-24 ప్రోగ్రామ్ క్లోజ్ అయింది, 25 ఎక్స్టెన్షన్ వచ్చింది సార్. ఆ తర్వాత ఏమైందంటే సార్ జేజేఎం రీవెంపింగ్ జరుగుతుంది సార్. సోర్స్ సస్టైనబిలిటీ తీసుకొని వర్క్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేశారు సార్. 16 months బ్యాక్ నీకు ఒక ఇష్యూ చెప్పి మొత్తం ఎన్ని ఉన్నాయి, సోర్సెస్ ఎన్ని ఉన్నాయి, ఎంత ప్రొవైడ్ చేస్తామన్నారు. అది ఇవ్వడానికి ఏమైంది సార్? ఆల్రెడీ ఒక డేటా సబ్మిట్ చేశాం సార్ సార్కి. ఇప్పుడు నేను ఇలా అప్రైజ్ చేస్తాను సార్. వాటర్ ప్రాబ్లం రాకుండా ఉండేది తీసుకొని శాంక్షన్ చేయించారు సార్. ఆ రోజు జడ్పీ ఫండ్స్ నుంచే ఇచ్చారు. ఆ రోజు చేశారు. మేజర్గా పర్మనెంట్ సొల్యూషన్ ఎట్లా అని చెప్పేసి దాని మీద ఒక ఇమ్మని చెప్పాను. నేను అడిగాను కూడా. ఓకే సార్, నేను అది ఉంది సార్, నేను పట్టుకుంటాను అనిపిస్తాను సార్. ఇప్పుడు అన్నీ కూడా సార్ వచ్చినాక మొత్తం అన్నింటిలో బిజీ అయిపోయారు. అది వచ్చింది అధికారులు ఏంటంటే కొంచెం సార్ హ్యాబిటేషన్ వైజ్ కూడా సార్ టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ఎక్కువ అయిపోతుంది. గ్రౌండ్ రియాలిటీ, గ్రౌండ్ పద్ధతులు రావట్లేదు. అది వచ్చింది మేజర్ సమస్యలు. You need not worry sir. Priority water supply priority పెట్టాలి సార్. ఆల్మోస్ట్ నిన్న లాస్ట్ 2 times ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది సార్. డెఫినెట్గా దిస్ టైమ్ we will not give that scope. So we will appraise sir. We will appraise the comprehensively total water plan in the district. సార్ హ్యాబిటేషన్ డాటా కూడా సార్ కూడా ప్రత్యేకంగా జల్ జీవన్ విషయం గురించి ఈ స్టాపింగ్ అక్కడక్కడ వర్క్ స్టాప్ అయిపోయినాయి కాబట్టి అట్లీస్ట్ రివైవల్కి అంటే ఈ స్కీము లాస్ట్ గవర్నమెంట్ లో 60,000 crores have been allocated for this. 30% is the state contribution. ఆ 18,000 crores లో డబ్బు కట్టలేక ఒక 2-3 వేల కోట్ల రూపాయలు కట్టిన తర్వాత ఈక్వలెంట్ ఒక 15,000 కోట్ల రూపాయల వర్క్ చేయగలిగారు. మాకు మరలా రెన్యూవల్ ఇవ్వమని చెప్పి మనం గౌరవ ముఖ్యమంత్రి
సీఎంగా అయిన తర్వాత నుంచి అడుగుతానే ఉన్నారు సంస్థ. దానికి మళ్ళీ ఫ్రెష్ రెన్యువల్ అనేది టోటల్గా కంట్రీ వైడ్ అనేది కొన్ని ప్రాంతాల్లోనే ఇవన్నీ కూడా ఫ్రెష్ రెన్యువల్స్ ఇవ్వాలనే దేశం. జస్ట్ 3 days బ్యాక్ కూడా పాజిటివ్గా చెప్పారు సిఆర్ పాటిల్ గారు, వాటర్ రిసోర్సెస్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగినప్పుడు మీరు ఆ ప్లాన్స్ ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు ఇవన్నీ కూడా అడుగుతున్నారు చూడండి. ఎక్కడెక్కడ మనం జల్ జీవన్ మిషన్ ఇప్పుడు మొన్ననే మార్కాపురంలో మనం ఫౌండేషన్ వేసుకున్నాం 1200 crores వరకు కూడా డిప్యూటీ సీఎం గారు రావటం అనేది జరిగింది. ఆ ప్రాంతాలకి ఫస్ట్ ఫేజ్గా ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ వచ్చేటప్పటికి ఇంకా ఒంగోలు ఈ ప్రాంతాలు అనేది కూడా వస్తాయి కాబట్టి ఉన్నప్పుడు కూడా మీరు కూడా వారు ఇచ్చిన సజెషన్స్ అన్ని కూడా ఎమ్మెల్యే గారు ఇచ్చిన కూడా తీసుకొచ్చుకుంటే ఒక్కసారి శాంక్షన్ అనేది ఢిల్లీలో రాగానే ఇమీడియట్గా టేక్ ఆఫ్ అయ్యేదానికి వీలుగా ఉంటుంది సార్. ఖచ్చితంగా మార్నింగ్ కూడా మేమే చెప్పుకుంటూ ఆ సడన్ గా వాళ్ళ వాటర్ ఎనీ మూమెంట్ ద కాంట్రాక్ట్ ఇస్ రెడీ టు స్టాప్ ద వర్క్. లేదు సార్, పర్మిషన్ ఇచ్చారు సార్, ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా చేశారు సార్. ఇప్పుడు ప్రాబ్లం సార్ట్ అవుట్ అయిందంటే మా దగ్గర కంప్లైంట్ ఉన్నప్పుడు వచ్చింది సార్ పర్మిషన్ ఇచ్చారు సార్. ఎట్లాగా మీరు మీటింగ్ లో ఏదో చెప్తున్నారా అక్కడ ఫీల్డ్ లెవెల్ లో జరగకపోతే మటుకు తర్వాత సార్ చెప్పి మేము సివియర్ యాక్షన్ ఉంటుంది. ఎందుకంటే మాకు డిపెండ్ అది ఒకటే సోర్స్, వేరే బోర్స్ లేవు. అక్కడి నుంచి వచ్చే వాటర్ ప్రతి పల్లెల్లో ఉపయోగపడేది. మీ దీని చిన్న క్లారిటీ ఏదైనా ఉంటే ఇప్పుడు సార్ దగ్గర చెప్తే రెక్టిఫై అయిపోతుంది. లేదు సార్, సార్ పర్మిషన్ ఇచ్చారు సార్, ఇచ్చారు అగ్రిమెంట్ సార్. యాక్చువల్గా అది మనకి 2 crores లిమిట్ చేయడం జరిగింది సార్. చేసిన తర్వాత టెండర్ పిలిచారు సార్, ఎస్సీ గారిని పిలిచారు. అది ఎలిజిబుల్ పర్సన్స్ రాలేదని క్యాన్సిల్ చేయడం జరిగింది సార్. దానివల్ల కొంచెం పెండెన్స్ అయింది సార్. దానికి ఆల్రెడీ ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్కి కంటిన్యూషన్ ఇస్తున్నాం సార్. అది మళ్ళీ దానికి టెండర్ పిలిచారు కూడా పాస్ చేస్తున్నాం సార్. అది కాదు, ఇప్పుడు టెండర్స్ ఏదో సెర్చ్ చేస్తే కనీసం ఒక డిఫికల్ట్ టెండర్ ఎవరు రాకపోయినప్పటికీ ప్రజా శ్రేయస్సు దృష్ట్యా వాళ్ళు మొబిలైజ్ చేస్తారు కదా, మరి మీరు వాళ్ళు తీసుకుని చేసుకోవాలి కదా అది. సార్ అదే సార్, రియల్ ఏమవుతుందంటే ఇది 4 crores కి ఓఎన్ఎం 2.5 years అయిపోతుంది అన్ఫార్చునేట్ గా. ఈ పళ్ళి కూడా ఈ మార్చి అయిపోగానే తీసుకుంటే 32 RO ప్లాంట్స్ అనేది ఐడెంటిఫై చేశాము. దాంట్లో 25 స్ప్లిట్ చేసాం ఎంపీ ల్యాండ్స్ తో కూడా దానికి మ్యాచింగ్ కూడా పెట్టడం అనేది కానీ ప్రోగ్రెస్ చాలా రోజుల నుంచి అదే సార్. రియల్ గా ఎంపీ ల్యాండ్స్ స్టార్ట్ చేస్తే సమ్మర్ కూడా వచ్చేస్తుంది. ఖచ్చితంగా సార్, నేను ఈ 1 month లో కంప్లీట్ చేస్తాను సార్. వెస్ట్రన్ బెల్ట్ లో కూడా ఎక్కువగా కూడా అవన్నీ కూడా ఉన్నాయి సార్. అది లిస్ట్ కూడా ఇస్తాను సార్. 32 RO ప్లాంట్స్. ఈ 32 RO ప్లాంట్స్ టెండర్ ఫ్లోట్ చేసాము. టెండర్ ఫ్లోట్ అయింది ఆల్రెడీ ఆన్లైన్ లో ఉంది. నేను కంప్లీట్ చేస్తాను, 1 month లో కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఒక మినిట్ రాస్తున్నారా సబ్మిట్? దాంట్లో మన గౌరవ్ గారు మనకు ఇల్లు శాంక్షన్ కావాలా గణపవరం అని చెప్పేసి అడిగారు సార్. మనకి టోటల్గా 18,000 హౌసెస్, మనకి 18,173 హౌసెస్ మనకి టార్గెట్గా మన జిల్లాకి ఇచ్చారు సార్. దానికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ, ఇన్కమ్ సర్టిఫికేటు, పొల్యూషన్ సర్టిఫికేట్స్ కూడా గౌరవ కలెక్టర్ గారు అందరి సహకారంతో మన తహసీల్దార్ నుంచి తెప్పించడం జరిగి హౌసింగ్ సైట్లో కూడా ఎంటర్ చేయడం జరిగింది సార్. అయితే మనకి మున్సిపాలిటీస్ అన్నీ డిస్ప్లే అవుతున్నాయి సార్. అదేవిధంగా రూరల్ గ్రామాల్లో ఉడాల్లో మనకి 53 గ్రామాలు మాత్రమే మనకి PMAY MIS సైట్లో చేసేదానికి డిస్ప్లే అవుతున్నాయి సార్. దాని ప్రకారం 2,548 ఇళ్ళు శాంక్షన్ కోసం DPRలు తయారు చేసి పంపించడం జరిగింది సార్. ఆ 2,548లో 1,467 ఇళ్ళు మొన్నే 2 days అయింది సార్. శాంక్షన్స్ కూడా వచ్చినాయి సార్. వాటిలో చీమకుర్తి మున్సిపాలిటీకి 110 ఇళ్ళు, దర్శికి మున్సిపాలిటీకి 212, కనిగిరికి 332, గిద్దలూరికి 114, మార్కాపురానికి 59, ఒంగోలు మున్సిపల్కి 240, పొదిలికి 109, కనిగిరికి మళ్ళీ ఇంకొక 61. ఈ ఇల్లు ఉడాలో 230 ఇళ్ళు, మొత్తం టోటల్ 1,467 ఇళ్ళు మనకి మంజూరు చేయడం జరిగింది సార్. ఈ 1,467 ఇళ్ళలో యూనిట్ కాస్ట్ మనకి మున్సిపాలిటీలు అయితే 2.5 లక్షగా ఇవ్వడం జరిగింది సార్. కేంద్ర ప్రభుత్వము 1.5 లక్ష రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వము 1 లక్ష రూపాయలతో ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ విధంగా ఈ హౌసెస్ కూడా గౌరవ కలెక్టర్ గారి చేత శాంక్షన్స్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేపిస్తాం. గ్రౌండింగ్ అంతా అడ్వాన్స్ స్టేజ్లో రెడీగా ఉన్నారు సార్. దాన్ని మన వాళ్ళు మన కలెక్టర్ గారు వీళ్ళు ఆల్రెడీ CCL పంపించారు క్యాన్సిలేషన్. అది కూడా CCLలో ఉంది. అది వస్తే మిగతా క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇవ్వాలి. అందువల్ల అవన్నీ కూడా క్యాన్సిల్ అయింది. అది పైన వాళ్ళకి పెట్టేటప్పుడు ఇందాక మన పిడి గారు వచ్చినప్పుడు నేను చెప్పాను, నోట్ పెట్టండి అట్లా ఎందుకు ఇన్ని క్యాన్సిల్ అయింది అనేది వాళ్ళకు కూడా
మళ్ళీ రాంగ్ మెసేజ్ వెళ్తుంది, దానికి ఎందుకు కాక క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందో దాన్ని బట్టి రిమార్క్స్లో పెట్టి పంపించింది. లాస్ట్ టైం ఇట్లా శాంక్షన్ అయింది, ఆ హౌసెస్ అయింది, హౌసెస్లో ఫేక్ ఉండటం వల్ల ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేశామని చెప్పేసి రిమార్క్స్లో పెట్టి పంపించింది పైకి అని చెప్పాను. గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు 1 lakh స్టేట్ గవర్నమెంట్ ప్లస్ ఇది బెనిఫిట్స్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా 15,000 హౌసెస్ అనేది వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారా ఈ 2.5 lakhs తీసుకొని హౌస్ కట్టేయడానికి? అంటే ఇప్పుడు అవన్నీ ఉండేది 1.8 lakhs యూనిట్ కాస్ట్ లో ఉంది సార్. పాత యూనిట్ కాస్ట్ సార్, పాత స్కీమ్. పాతదంటే అది క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయింది. అది ఇప్పుడు ఆవాస్ యోజన 2.0 ఇస్ రన్నింగ్. దీంట్లో మీరు ఇక్కడ ఎంతమంది హౌసింగ్ ఏంటంటే ఇంట్రెస్ట్ చూపించి ఈ 2.5 lakhs అంతకుమించి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేదు అన్ని కూడా వస్తారనంటే మీరు ఇంటుంటే తయారు చేయండి. గౌరవ శాసనసభ్యులు అందరి దగ్గర కూడా జిల్లాలో మీరు ఇది కూడా తీసుకొని ఉన్నప్పుడు అది ఇక్కడ మనం స్టేట్లో కూడా ఒకసారి మాట్లాడేది అది ఢిల్లీకి వస్తే విల్ గెట్ ఇట్ శాంక్షన్ అండి. అట్లా హౌసింగ్ పైన ప్రయారిటీ ఉన్నది. ఈ 1 crore హౌసింగ్ లేదు సార్ భారతదేశంలోనే. యాక్చువల్గా ఏంటంటే ఇప్పటి వరకు హౌసింగ్ ముందుకు వచ్చి 12 lakh పీపుల్ ఉన్నాయి. మనకు మంచి అడ్వాంటేజ్. నేను అందుకనే గౌరవ సార్ సీఎం గారికి లోకేష్ బాబు గారు చెప్తున్నాను 10 lakh హౌసెస్ మనం కట్టేదాని వరకు ప్లానింగ్ కూడా చేసుకోవాలి అనేది కూడా. అందుకు మీరు ముందుకు వస్తున్నారు అంటే 2.5 lakhs దానికి ప్లీజ్ తీసుకోండి. వాళ్ళందరికీ కూడా గౌరవ శాసనసభ్యుల దగ్గర కూడా లిస్ట్ తీసుకొని ఇక్కడి నుంచి కలెక్టర్ గారి ద్వారా ఫార్వర్డ్ చేస్తే అది మరి శాంక్షన్ చేసినాం. పాతది అయిపోయింది. అవును సార్. ఇప్పుడు కొత్తగా మనం ఎన్ని వేలు కావాలన్నా కూడా మనం తయారు చేస్తాం. మన వాళ్ళు తిరుగుతున్నారు, అప్లికేషన్స్ వస్తాయి అన్నీ అవుతుంది, కానీ పొజిషన్ సర్టిఫికేట్ కావాలి. అదివరకు పొజిషన్ సర్టిఫికేట్ లేదు. 14-19లో చాలా ఇల్లు కట్టారు. అప్పుడు పొజిషన్ సర్టిఫికేట్ అనగా ఇప్పుడు పొజిషన్ సర్టిఫికేట్ అడిగేసి వీళ్ళు ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర నుంచి అవి తీసుకోవాలంటే వాళ్ళు తిరిగి వాళ్ళ వల్ల కట్టలేదు. అది ఆర్డీఓ దగ్గరికి వచ్చి ఆర్డీఓ దగ్గర తిరగలేక ఎన్ని ఇబ్బందుల వల్లే చాలా మంది కట్టుకోలేక అలా పెండింగ్లో ఉంది. అందుకే మన హౌసింగ్ కూడా ఎక్కువ సంఖ్య రాకపోవడానికి కారణం. ఇప్పుడు పిడి గారు మనకి ఇప్పుడు ఈ పిడి గారు ఈ 13,000 హౌస్ సైట్స్ అనేది శాంక్షన్ అయిందా? ఓన్లీ వాళ్ళకి హౌస్ సైట్స్ ఇచ్చారు కానీ మనకి హౌసెస్ అయితే వచ్చినాయి సార్ ఎన్ఎంజర్లో. బట్ ఒక 6,000 మ్యాపింగ్ చేసాం. 9,000 ఒకసారి హౌసింగ్ లో సైట్ వస్తుంది కానీ రాదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తున్న దాంట్లో కొత్తగా ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి 2.0లో మనకి? పాత వాటినే సార్ వాళ్ళు ఎన్యూమినేషన్ చేయించారు సార్. మున్సిపల్ కమిషనర్ గారి చేత, రెవెన్యూ వాళ్ళ చేత మొత్తం బెనిఫిషరీస్ ఎన్యూమినేషన్ చేసి లిస్ట్ ఫైనల్ చేశారు సార్. ఇంకా లిస్ట్ అనేది 10,300 అని అన్నారు సార్. అది ఇంకా 1 సెంట్ నుంచి 2 సెంట్ దిస్ విల్ బి ఏబుల్ టు న్యూ వన్ సార్. అది చెప్పాలి, అది రావాలి పెరిగారు. ఇది పిఏ ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన 1.0 ఇస్ ఓవర్. అవును సార్. ఇప్పుడు 2.0 ఇస్ రన్నింగ్ నా. అందులో గౌరవ శాసనసభ్యులు ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇది కొత్త ప్లాన్ వస్తుంది కాబట్టి కొత్త ప్రపోజల్స్ ఈ లిస్ట్ తీసుకొని మనం మళ్ళీ ఎంత చేస్తాం సార్, హౌసింగ్ సైట్ ఎంత చేయించి కొత్తగా తయారు. అవును సార్, కొత్తగా డిపిఆర్ చెప్పింది. ఇంకొక విషయం ఐడెంటిఫై చేశాను. ఆల్రెడీ ఎన్నో రోజులుగా సంవత్సరాలుగా మనం అర్బన్ ఏరియాలో అవుట్ సైడ్స్ ఇస్తున్నాము. కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సంబంధించి వేరే వాళ్ళకి అమ్ముకోవడం అలా చేయడం వలన ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేదు. చాలా అడుగుతుంది అది మేము చాలా సార్లు అడుగుతున్నాం కానీ దాని గురించి ఏం చెప్పడం లేదు. ఆర్డీఓ గారిని చాలా సార్లు మాట్లాడారు. సార్ వాళ్ళు మేడం గారు అడుగుతుంది ఏంటంటే ఎమ్మెల్యే గారు అడుగుతుంది గతంలో కొనుక్కుంటారు. ఆ డీకే ఏంటంటే వీళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వాలి, వాళ్ళ పేరు మీదే ఉంటుంది పంట, డబ్బులు ఇచ్చేస్తుంటారు, పొజిషన్లో వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఇల్లు కట్టుకోవాలి అంటే ఆ పొజిషన్ సర్టిఫికేట్ మనం ఇవ్వలేదు. నేనేం చేసామంటే లాస్ట్ టైం ఏం చేసామంటే మా నోటీస్కి వచ్చినాయి ఒక 4-5 వేలు ఎవరైతే కొనుక్కున్నారో ఇల్లు కట్టుకున్నారో ఐడియల్గా లేకుండా వాళ్ళకి మార్చేసాం. అంటే వాళ్ళ డీకే పాత క్యాన్సిల్ చేసి వీళ్ళు ఫ్రెష్గా పట్టా ఇచ్చారు. పోయినసారి చేసాం అది. వన్ టైం సెటిల్మెంట్ కింద ఇప్పుడు మనం టైటిల్ కన్ఫర్మ్ చేసాం కదా. ఇవన్నీ హౌసెస్ కట్టుకున్నాయి కాదు సార్, ఖాళీ స్థలాలు సార్. ఏదైనా ఎనీథింగ్ వన్ టైం సెటిల్మెంట్ అంటే మన హౌసింగ్ స్కీమ్ లో కవర్ అయిన వాళ్ళకే మనము వన్ టైం సెటిల్మెంట్ ఇచ్చాము సార్. అది లబ్ధి పొందారు. అది కాదు సార్ అడిగేది ఏంటంటే ఖాళీ స్థలాలు, రేకులు ఇల్లు, పెంకులు ఇల్లు అట్లా ట్యాక్సీ హౌసెస్ ఉన్నాయి చూడండి సార్. వాళ్ళు ఒక స్థలాన్ని వాళ్ళ నుంచి వాళ్ళకి వేరే వాళ్ళు అయినాయి సార్. ఇప్పుడు మనం అది వదిలేసి ఇప్పుడు
ఒరిజినల్ గా మనం ఎవరికైతే శాంక్షన్ చేసామో వాళ్ళు వన్ టైం సెటిల్మెంట్ చేసాం కదా అప్పుడు. చేసాం సార్ అప్పుడు చేసాం సార్. వాళ్ళ పేరు మీద ఇల్లు ఉంటేనే అది సార్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు అడిగేది ఆల్రెడీ వేకెంట్ సైట్స్ సార్. వేకెంట్ సైట్స్ ని మళ్ళీ క్యాన్సిల్ చేసి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకి ఇవ్వమంటున్నారు. వేకెంట్ సైట్సే కాదు, వేకెంట్ సైట్స్ లోనే వేరే కట్టుకున్నారు కదా, వాళ్ళు పట్టా వాళ్ళ పేరు మీద లేని వాళ్ళకి మార్చాం అప్పుడు లాస్ట్ టైం. అంటే వాళ్ళు ముందు కట్టుకున్నారు కాబట్టి దాంతో ఇష్యూ లేదు. ఇప్పుడు రేకులు వేసుకున్నాం లేకపోతే ఇట్లా ఉండే వాళ్ళు ఏంటంటే వాళ్ళ పేరు మీద లేదు, వాళ్ళ పొజిషన్లో 4-5 సంవత్సరాలు నుంచి ఉన్నారు, వాళ్ళ పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే మనకి ప్రాబ్లమ్. దాన్ని ఏం చేయాలనేది ఎమ్మెల్యే గారు తీసుకొని డీకే పట్టాల్సి టు బి ట్రాన్స్ఫర్డ్ అదే లాంగ్ పెండింగ్ 4-5 ఇయర్స్ నుంచి కూడా రన్ అవుతూ ఉన్నది. అది ఒకసారి బయటకు వచ్చేసిందంటే ఎక్కడైనా కూడా డీకే పట్టాల్సి అన్నీ కూడా ఎవరైనా కూడా రెగ్యులరైజ్ చేసుకునే దానికి వీలు అవుతుంది జనరల్గా. హౌసింగ్లో కూడా అప్పుడు ఈజీగా చేసేదాని కొరకు ఉంటాయి. ఏం సార్ అంతే సార్. ట్రాన్స్ఫర్ అయితే హౌసింగ్ లో ఉంటే ఎవరికైతే ఉందో వాళ్ళకి వన్ టైం సెటిల్మెంట్ చేసేసి అది ఇమీడియట్ గా అతనికి ట్రాన్స్ఫర్ చేసేలా చేస్తాం. వాళ్ళని పిలిపించి పెట్టారు, అది కొంతమంది రిఫ్యూజ్ చేస్తే చేయాలి. అది రిఫ్యూజ్ చేస్తే చేయాలి. అది వాళ్ళు ఎక్కడ ఉన్నారో కొంతమంది తెలియదు. అంటే మనం ఇప్పుడు టైట్ కన్ఫర్మ్ కాలేనప్పుడు పర్సనల్ సర్టిఫికేట్ ఎవరు మీ దగ్గర విలేజ్ నేమ్ ఎగ్జిబిట్ కావడం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పీడీ గారు చెప్పేది ఏంటంటే దానివల్ల ఇప్పుడు మా కనిగిరి నియోజకవర్గంలో కనిగిరి మండలంలో ఒక్క విలేజ్ కనపడుతుంది. అది ఎందుకు రావడం లేదంటే 1.0లో ఆల్రెడీ శాంక్షన్ అయినా కట్టలేదు. రూరల్ గా వస్తుందా అర్బన్ గా వస్తుందా? అర్బన్ గారు ఇది ఇప్పుడు ఊడాలో వచ్చినవన్నీ కూడా అర్బనే కదా సార్. అడిగేది ఏంటంటే సార్ మనకి మొత్తం 729 జీ ఉన్నాయి సార్, ఎంఐఎస్ సైట్ సార్. ఫస్ట్ మన హౌసింగ్ సైట్ లో ఎంటర్ చేస్తాం సార్ నేమ్స్, తర్వాత మళ్ళీ మనం పిఎంఏఓ ఎంఐఎస్ సైట్ లో ఎంటర్ చేస్తాం సార్. ఎంటర్ చేసిన తర్వాత డిపిఆర్ చేసి పంపిస్తాం. ఈ 729 పంచాయతీ కనిగిరి దాంట్లో మొత్తం జిల్లా మొత్తం మీద కూడా మున్సిపాలిటీలు అన్ని డిస్ప్లే అవుతున్నాయి. 18,000 ఇప్పుడు హౌసింగ్ శాంక్షన్ కూడా రావడం లేదు సార్. ఇప్పుడు ప్రాబ్లం ఏమైతుందంటే ఆ 720లో మా నియోజకవర్గంలో 2 విలేజెస్ సార్, 2 విలేజ్ డిస్ప్లే అవుతున్నాయి. అక్కడ డిమాండ్ ఉంది హౌస్ కట్టుకోవడానికి, పీపుల్ ఆర్ రెడీ, అప్లికేషన్స్ వచ్చినాయి, బట్ ఇట్ ఈస్ నాట్ డిస్ప్లేయింగ్ అని చెప్పేసి దే ఆర్ నాట్ అలౌయింగ్. అక్కడ ప్రాబ్లం. ఇక్కడ మనకి ఏమైందంటే సార్ ఇందులో బికాజ్ ఆఫ్ టు గెయిన్ ది మనం స్కోప్ పెద్దది పెంచుకున్నాం సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు ఏం చేశారంటే ఒక రూరల్ నుంచి కూడా వాళ్ళు ఎస్టిమేట్ చేశారు. మన ప్రకారం ఏమో మొత్తం రూరల్ ఏమో 14,000 విలేజెస్ ఉన్నాయి మొత్తం టోటల్గా. వాళ్ళకి 600 కన్నా ఎక్కువ కనపడలేదు. 600 కూడా లేవు, 300 విలేజెస్ ఎన్నో ఉన్నాయండి. ఇదేంటి జనరల్గా అయితే 13,000 ఉండాలి కదా, అది కనపడలేదు. సో వాళ్ళిద్దరికి క్లాస్ వచ్చి ఇది కొంచెం పెక్యులర్గా ఉన్నదిలే అని చెప్పేసి అని అన్నారు. బట్ అలాగే ఇప్పుడు అయితే 1 crore ఇచ్చారు సార్, 1 crore ఎంటైర్ కంట్రీ. అందులో కొన్ని హౌసెస్ వరకు ఇచ్చారు, కొన్ని అయితే ఈ సమస్యతో రిఫ్లెక్ట్ కాలేదు. నేను ఎంపీ ఉన్నప్పుడు కూడా చాలాసార్లు రిప్రజెంట్ చేశాను, అది సీఎం గారు కూడా పర్సన్ చేస్తారంటే. సో ఎర్లియర్గా ఏదైతే రేంజ్ వరకు ఇచ్చేసారో 1.0లో సేమ్ అదే ఎనేబుల్ చేయండి అని చెప్పేసి అని లెటర్ కూడా రాయడం జరిగింది. అది వస్తుంది సార్ కొంచెం టైం. బట్ సార్ 26,216 ఇచ్చాం సార్. నెక్స్ట్ జరుగుపతి మండలంలో పాలేరు నదిలో ఉన్న జంగిల్ తొలగించడం గురించి మండల ప్రజా పరిషత్ సభ్యులు జరుగుమల్లి వారు అడిగారు సార్. దానికి 46.6 lakhsతో ఎస్టిమేట్ ప్రిపేర్ చేసి సి గారికి సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేస్తున్నాం సి గారు. అయ్యేది వాటర్ అటు ఇటు ఓళ్ళ మీద పడుతుంది నీరు, ఫుల్ వాటర్ వచ్చినప్పుడు ఆ చెట్లు డిసెంటింగ్ కింద తీసేయమంటున్నది. పాలేరులో మొత్తం చెట్లు పెంచేస్తే నీళ్ళు అందులో మామూలుగా వెళ్ళిపోతుంది దాంట్లో. అప్పుడు గ్రామాల మీద నీళ్ళు పడకుండా రన్ అవుతుంది. అడ్డం పట్టి నీళ్ళు మానిటర్లో ఫ్లోయింగ్ పక్కన పోయి చెట్లు తెగిపోవటం, గెట్లు తెగిపోవటం, రైతులందరూ బాగా ఇబ్బంది పడతాం. చెరువుకి సముద్రానికి పోయేది, సముద్రానికి వెళ్ళిపోయాయి. అది కనిగిరి నుంచి వచ్చింది పాలేరు స్టార్టింగ్, కనిగిరి నుంచి కొండే దొరుగల మండలం మీద కూడా సముద్రం ఉంది. ఇప్పుడు మేమేం
చేసామంటే డ్రింకింగ్ వాటర్ అండర్గ్రౌండ్ పైప్ లైన్ వేసాము. ఆ పైన ఓపెన్ డ్రైన్ పనికిరావు. అలాంటి పాత ఉంటాయన్నీ కూడా వాళ్ళు ఫైల్ ఇచ్చారు. అది ఒకసారి కార్పొరేషన్ లింక్ చేస్తే కార్పొరేషన్ పర్పస్ ఏదైనా ఉపయోగించుకోవడానికి వస్తుంది. అదే వస్తుంది. ఆ కాలువ మొత్తం గ్రానైట్ క్వారీలో పడిపోవడం జరిగింది. అది అదృష్టవశాత్తు ఆ క్వారీలో పనిచేసేటువంటి కార్మికులు ఎవరో లేకపోవడం అనేది వందల సంఖ్యలో ప్రాణాపాయ స్థితి నుండి మరి ప్రజల యొక్క ప్రాణాలు కాపాడటం జరిగింది. అది ఆ యొక్క కాలువ నిర్మాణం చేపట్టడానికి గత ప్రభుత్వంలో 3 సంవత్సరాల పాటు అంచనాలు వేసామని చెప్పారు. ఈ ప్రభుత్వంలో అంచనాలు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించామని కూడా చెప్పారు. గౌరవ శాసనసభ్యులు సంతనూతలపాటి శాసనసభ్యులు గారు దీని గురించి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. డిఎంఎఫ్ గ్రాంట్ నుండి 2,62,00,000 అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా గౌరవ కలెక్టర్ గారు ఇచ్చారని తెలిసి ఇచ్చారు. దానికి ఏదో సాంకేతిక పరమైనటువంటి అనుమతుల కోసం సిఈ గారికి పంపిస్తే సిఈ గారికి ఏ గ్రానైట్ సంస్థ ద్వారానైతే ఆ కాలం కొన్ని రిమార్క్స్ అది జియాలజిస్ట్ రిపోర్టు అవి సబ్మిట్ చేయమన్నారు సార్. జియాలజిస్ట్ వాళ్ళు ఐఐటి చెన్నై వాళ్ళు మనకు ఈ ఫెస్టివల్ అయిన తర్వాత వస్తామన్నారు సార్. వచ్చిన తర్వాత ఆ రిపోర్టు అవి పంపిస్తాము. మా పంపించడం కాదు, మా ఉన్న వాస్తవాలు ఎప్పటి జిల్లా కలెక్టర్ గారు స్వయాన గౌరవ దిశ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు ఇక్కడ. మధుకాన గ్రానైట్ యాజమాన్యం మదర్స్ అందరికీ కూడా ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ మదర్స్ అందరినీ కూడా మేము న్యూట్రిషన్ ఫుడ్ ద్వారా వాళ్ళందరికీ ఫుడ్ అందించడము, అలాగే బాల్ సర్జరీ కిట్ ఇవ్వడము, అలాగే మొన్నటి హార్ట్ ఫుడ్ ఇచ్చే వాళ్ళు రా మెటీరియల్ ఇస్తూ వాళ్ళ ఫుడ్ అంతా తీసుకుంటున్నారా, టీహెచ్ఆర్ కూడా మిస్యూజ్ అవ్వకుండా ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారానే మనకి ఫుడ్ మిస్యూజ్ అవ్వకుండా ప్రతి ప్రెగ్నెంట్ తీసుకునే విధంగా మనము ఆ విధానాన్ని అనుసరిస్తున్నాం సార్, మిస్యూజ్ అవ్వకుండా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అలాగే ఏజ్ గర్ల్స్ అందరికీ కూడా మనకి స్కూల్స్లో మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేయడం వల్ల మనకి, అలాగే ప్రతి 6 నెలలకి వాళ్ళకి ఆల్బెండజోల్ టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల, ఐఎఫ్ఏ టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల ఏజ్ గర్ల్స్ అందరూ కూడా చక్కటి ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో స్కూల్స్లో ఉన్నారన్న పరిస్థితులు ఉన్నాయని చెప్పి మెడికల్ డిపార్ట్మెంటు అలాగే ఐసిడిఎస్ డిపార్ట్మెంటు ఇద్దరు కూడా వాళ్ళ యొక్క ఎనిమిక్ నుంచి వాళ్ళు బయటపడడానికి 2 డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేస్తున్నాయి సార్. ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంస్ వీళ్ళందరూ కూడా ఈ ఏజ్ గర్ల్స్ గురించి, అలాగే ప్రెగ్నెంట్ మదర్ రిజిస్ట్రేషన్ జరిగిన దగ్గర నుంచి కూడా డెలివరీ అయ్యేంత వరకు కూడా ఫీల్డ్లో పనిచేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. ఇదైతే 18,000 సో ఇది ఎప్పుడు మనకి లాస్ట్ దిశ మీటింగ్ లో అయింది, అంటే 4th మంత్ అయింది. ఇప్పుడు మరి ఇంతవరకు జిల్లా పరిషత్ అయినా మండల పరిషత్ అయినా ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఉపయోగించకుండా నిరుపయోగంగా ఆ ఫండ్స్ గత 4 సంవత్సరాల నుంచి అప్లై పెట్టుకుంటే ఒక్క రూపాయి కూడా ఎక్కడ ఖర్చు పెట్టలేదు. వాటిని వీళ్ళు పట్టించుకోలేదు. అవి ప్రపోజల్ పెట్టి అయినా పనులు చేస్తే మునిగిపోతా ఉన్నాయి ఆ ఫండ్స్. ప్రతి తీసుకోరామ్మా మన బడ్జెట్ ఎంత ఉందో ఎస్టిమేషన్స్ వేసి ఎండిఓ గారిని కన్సల్ట్ చేసి జనరల్ బాడీ మీటింగ్స్ లో దాని గురించి చర్చించడానికి అందరికీ కాకుండా మీరు కరెక్ట్ గా నాలెడ్జ్ తీసుకోరామ్మా. జిల్లాలకు సంబంధించి మనకి 56 మండలాల నుంచి తీసుకోవడం జరిగింది సార్. అయితే గతంలో కొన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి సార్. ఏదో కొన్ని గ్రాంట్స్ లో రిలీజ్ అయిపోయి ఇన్కంప్లీట్ ఉన్నాయి సార్. ఇన్కంప్లీట్ వాటర్ కూడా తీసుకోవడం జరిగింది సార్. ఇంకోటి అదే విధంగా ఎక్కడైతే రిపేర్స్ రిక్వైర్మెంట్ ఎన్ని కూడా తీసుకుని దాదాపు అయితే పిఆర్ డిపార్ట్మెంట్ ద్వారా ఎస్టిమేట్ కూడా తీసుకోవడం జరిగింది సార్ జిల్లా పరిషత్ నుంచి. ఇక్కడ మండలం ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఎందుకు ఖర్చు పెట్టలేదు? అలాగే వాళ్ళు సార్ ఒక అంగన్వాడీ టీచర్ సంబంధించి దాన్ని తీసేయమని చెప్పి ఫోర్స్ చేశారు సార్. వాళ్ళు గవర్నమెంట్ రూలింగ్ లో ఉందమ్మా, మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయండి. అంగన్వాడీది వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ మనిషి వచ్చారంట, వస్తే మేము చేయాల్సిన అవసరం లేదన్న. అలాగే వాళ్ళు సార్, సారీ సార్. ఒకసారి చూడండి, అనవసరమైన ఎందుకు తెలియజేయండి. ఖచ్చితంగా చేస్తాను. గౌరవ శాసనసభ్యులు ఇవ్వకుండా కొంతమంది ఆపేస్తున్నారు. అది ఎవరు క్వశ్చన్ చేయాలి ఫస్ట్?
అది వెరిఫికేషన్కి అన్ని పెట్టడం జరిగింది సార్. యాక్చువల్గా లాస్ట్ మంత్లో కూడా గౌరవ కలెక్టర్ గారు చెప్పినప్పుడు అది ఏమి అని మనం చెప్పినప్పుడు అతను ఇటు అంటుంటాడు. సో అక్కడ నాయిస్ ఎక్కువ ఉంది అనుకోండి సార్, ది మిషన్ కెనాట్ డిటెక్ట్. ఇప్పుడు పెన్షన్స్ మీద సబ్జెక్టుకి సంబంధించి మా సహచర శాసనసభ్యుడు మాట్లాడుతూ విన్నాను నేను. ఇప్పుడు ఈ డిజేబుల్ పీపుల్కి సంబంధించినటువంటి విషయంగా ఎందుకో కానీ మా గిద్దలూరులో ఎక్కువ మంది లాస్ట్ 5 yearsలో డిజేబుల్ పీపుల్ ఎక్కువ మంది వచ్చారు ఎంపీ గారు. చాలామంది మా దగ్గర చెవిటి వాళ్ళు, కుంటి వాళ్ళు తయారయ్యారు. అది మరి సహజంగా వచ్చారో లేదో తెలియదు, లేకుంటే మరి పాపం ఎవరైనా కొంతమంది మ్యానిపులేట్ చేయడం కూడా వచ్చారో లేదో తెలియదు. అది లాస్ట్ టైం నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, కన్సర్న్ మినిస్టర్ గారు బాల వీరాంజనేయ స్వామి గారికి, ఆనాటి కలెక్టర్ గారికి నేను ఒక పర్టికులర్గా నా కాన్స్టిట్యుయెన్సీలో ఐడెంటిఫై చేసినటువంటి వాళ్ళ డిజేబుల్ పీపుల్ వీళ్ళు కాదు, వీళ్ళు డిజేబుల్ పీపుల్ కాకపోయినా కూడా దే ఆర్ గెటింగ్ పెన్షన్ అని చెప్పి ఇచ్చాను. ఇస్తే ఏమైందంటే సరే వాళ్ళు ఏం చేశారంటే మేము పెన్షన్కి అర్హులమని కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళడం తప్పు కాదు. కారణం ఏంటంటే వాళ్ళకి డిజేబుల్ పీపుల్ అని చెప్పి గౌరవ డాక్టర్సే సర్టిఫికెట్ ఇచ్చారు వాళ్ళకి. సో వాళ్ళు అది వెళ్ళడం తప్పు కాదు. మేమేమంటున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్ ఇస్తూ ఉంటే కొంతమంది అధికారులు దురుద్దేశపూర్వకంగా అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నటువంటి వ్యక్తులకి వారికి డిజేబుల్ పీపుల్ అని సర్టిఫికెట్ ఇవ్వటం మూలన వాళ్ళు పెన్షన్ ఇరెగ్యులర్గా తీసుకుంటున్నారు. ఇది తీసుకోవడం మూలన మాకేమైందంటే వాళ్ళకి పెన్షన్ బెనిఫిట్ పొందుతున్నారు, మీరు మాకు ఎందుకు ఇప్పించారు అనేటువంటిది మా మీద ఒత్తిడి స్టార్ట్ అయింది. సో నేను ఇక్కడ ఎంపీ గారి ద్వారా కలెక్టర్ గారిని కోరేది, లేదా డిఆర్డీఏ పీడీ గారిని వారిని కూడా కోరుతా ఉన్నాను నేను. ఇటువంటి వాళ్ళని మనము ప్రభుత్వం, మనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి డాక్టర్స్ వెరిఫికేషన్ చేశారు. చేసినప్పుడు ఏమైందనంటే నేనే ఎక్కడికైతే ఇచ్చారో మార్కాపురంలో ఒక డాక్టర్ కూడా నేను ఫోన్ చేశాను. మీ మీద కంప్లైంట్ వస్తుందండి, మీరు డబ్బు తీసుకుని వాళ్ళకి మళ్ళా ఇది ప్రాపర్ సర్టిఫికెట్ అని చెప్పి మీరు ఇస్తున్నారు, ఇది కరెక్ట్ కాదండి అని నేను చెప్పాను. అయినా కానీ 40,000 రూపాయలు డబ్బులు తీసుకుని వాళ్ళు సర్టిఫికెట్స్ ఇచ్చారు. ఇక్కడ కొంతమంది డాక్టర్స్ కూడా కనపడుతున్నారు అటువంటి ఒక మాల్ ప్రాక్టీస్ చేసినటువంటి వ్యక్తులు. సో నేనేమంటానంటే ఇటువంటి పెన్షన్స్ని ఆపేదానికి, ఇర్రెగ్యులర్గా పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళని ఆపేదానికి ఏదైనా ఉందా? ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇటువంటి ఆపేదానికి లేదు, ప్రభుత్వం చెప్పింది కాబట్టి మేము ఇచ్చేయాలా, ఇవ్వలేకపోయినటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని కోర్టుకు వెళ్తున్నారు. కానీ వాళ్ళు ప్రాపర్గా పెన్షన్ తీసుకునేదానికి అర్హులు కాదు వాళ్ళు. అప్పుడు మనం ఏం చేయాలా? ఒకటి. రెండవది, ఆ దొంగ సర్టిఫికెట్స్ ఇచ్చినటువంటి డాక్టర్స్ని మనం ఏం చేయాలి? ఎందుకు దొంగ సర్టిఫికెట్ అని అంటున్నానంటే రీవెరిఫికేషన్ వాళ్ళ దగ్గర పెట్టిస్తే అది ఖచ్చితంగా దొంగ సర్టిఫికెట్. అప్పుడు ఆ డాక్టర్ని మనం ఏం చేయాలి? ఎమ్మెల్యే గారు రీవెరిఫికేషన్ కొరకు పెడుతున్నారని చెప్తున్నారు కదండి. ఇప్పుడు ఒకసారి ఎమ్మెల్యే గారు, గిద్దలూరు ఎమ్మెల్యే గారు అడిగి చెప్పండి. మీరు ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఎవరండి? మీరు ఇప్పుడు కాదు కదా, ఎందుకు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన మరి మాట్లాడలేకపోతే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా ఆయన అటువంటిప్పుడు ఆయన ఉంచొద్దండి కలెక్టర్ గారు. ఆయనకు ఆరోగ్యం బాగోలేకపోతే ఆయన ఉండవలసిన అవసరం లేదు. ఇటువంటి వాళ్ళు పక్కన నుండి వాళ్ళకి సలహాలు ఇచ్చి ఇటువంటి తప్పుడు పనులు చేయిస్తా ఉన్నారు వీళ్ళందరూ ప్రతి కార్యక్రమానికి మీరు ఇటువంటి తప్పుడు పనులకు మీరు అలవాటు చేయిస్తా ఉన్నారు. డాక్టర్ గారు, మీరు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, మీరు మీతో ఫోన్ మాట్లాడితే మీ పక్కన ఉన్న వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో సమాధానం చెప్పిస్తున్నారు మీరు. అటువంటిప్పుడు మీరు దాంట్లో ఉండడం ఎందుకండి? మీరు సార్ ఓకేనండి కలెక్టర్ గారు, ఇది మీరు నోట్ చేసుకోండి, వాళ్ళని తీసి ప్రాపర్ గా దాంట్లో వేయండి. ఎందుకంటే అతనికేమో ఇచ్చారు ఇటువంటి కీలు బొమ్మలు వీళ్ళు చేయించేది, వీళ్ళంతా నాటకం ఆడిస్తున్నారు. వీళ్ళు తమాషా చేస్తున్నారా మీరు? అట్లా కాదండి, మీరు చేయలేకపోయినప్పుడు మీరు చేయొద్దు. మీకు ఫోన్ చేస్తే ఇంకొకరికి ఇచ్చి వాళ్ళదేదో మీరు చేసి మీరేంటి ఎందుకు చేపిస్తున్నారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారు? మీరు నేను చేయలేకపోతున్నానని
ఫర్గెట్ఫుల్ వచ్చేస్తుందని డిమోషన్ వై కాదు, మీరు చేయలేకపోతున్నప్పుడు, మీరు డిశ్చార్జ్ చేయలేనప్పుడు మీరు చోట్ల కూడా సిగ్నేచర్స్ కానీ అప్రూవల్ కానీ ఇవ్వకూడదు. మీరు లీవ్ వెళ్ళిపోవాలా? మీరు ఉంటున్నారు కాబట్టి నీ పక్క వాళ్ళు నీ సిగ్నేచర్ ఉపయోగించుకుని మీకు అంత కెపాసిటీ లేదు కాబట్టి వాళ్ళు ఉపయోగించుకుని రాంగ్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. సో మీరు వెళ్ళిపోయినంత మాత్రాన ఇప్పుడు మిమ్మల్ని వదిలేస్తామా? వదలం కదా. ఎందుకు వదులుతాము? ఇట్స్ గవర్నమెంట్ అది ఎక్సెక్టర్ మనీ just because of your inefficiency, because of your the lack of integrity on this, the state government is losing the money, public money. We cannot leave kada. Mari I won't repeat it, sir. You already done it. Won't repeat because you already done it. ఒకసారి నేను సీరియస్ గా మాట్లాడతా సార్, మాట్లాడి ఐ డోంట్ నో దిస్ ఇష్యూ అండ్ ఐ విల్ టేక్ కేర్. సార్ ఇది డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ ని వాళ్ళు కన్వీనియంట్ గా చేసుకుంటా ఉన్నారు. సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్. వెన్ హి ఇస్ దేర్, వై హి ఇస్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్? ఇఫ్ హి ఇస్ నాట్ దేర్, హి కెన్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్. సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్. విల్ టేక్ సార్, విల్ టేక్. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే అండి, ఈ పెన్షన్స్ వచ్చేటప్పటికి 91 మంది మీద మొన్న 84 మంది 91 మంది మీదనో 93 మంది మీద పెన్షన్స్ వెరిఫికేషన్కి వచ్చాయి. సరే, గౌరవ కోర్టు వచ్చేటప్పటికి వారు మేబీ వాళ్ళ యొక్క మానవతా దృక్పథంతో ఇటువంటి పీపుల్ ఉన్నప్పుడు ఆ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్స్ అన్నప్పుడు వాళ్ళ యొక్క దీన్ని మనం కాదనలేము. కానీ ఈ సర్టిఫికేట్స్ అన్ని మీరు రీవెరిఫికేషన్కి రమ్మంటే 22 మందే వచ్చారు, 65 మందో 70 మందో రాలేదు. 34 మెంబర్స్ అటెండ్ అయ్యారు సార్. 34 మెంబర్స్ అటెండ్ అయినప్పుడు వాళ్ళకి రీవెరిఫికేషన్ రీఅసెస్మెంట్ చేశాం సార్ ఇక్కడ జీజీహెచ్ లో. రిమైనింగ్ వాళ్ళకి కూడా సెకండ్ నోటీస్ మళ్ళీ ఇష్యూ చేశాం సార్. సో అది సెకండ్ నోటీస్ టైం పెట్టాం సార్, విత్ ఇన్ టైం అని చెప్పేసి ఒక 12 days. ఆ 12 days లో కూడా వాళ్ళు రెస్పాండ్ గా కాకపోతే అది కూడా కంప్లీట్ గా ఇనెలిజిబుల్ గా ట్రీట్ చేస్తామని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది సార్. దాని ప్రకారం ఫర్దర్ గా మొత్తం రిపోర్ట్ తమను ఇచ్చిన ఇనెలిజిబుల్ అని చెప్పి తీసేసామన్నారు. అయితే అదే నేను ఇందాక మాట్లాడింది పీడి గారు ఏంటంటే 2000 మనకి ఏదైతే మనకి 19 to 24లో ఒక్క గిద్దలూరు కాన్స్టిట్యుయెన్సీలోనే 3000 చిల్లర పైచులకు డమ్ అండ్ డెఫ్ అనేటువంటి సర్టిఫికేట్స్ తీసుకొని వాళ్ళు పెన్షన్స్ తీసుకున్నారు. క్లియర్గా చెప్తా ఉన్నాను. సో దీంట్లో దానికి కారణం ఏమిటంటే ఒక డాక్టర్స్కి 40,000 రూపీస్ డబ్బు తీసుకొని ఇటు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అటు మార్కాపూర్ హాస్పిటల్లో ఇట్లా తీసుకొని వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇచ్చారు. నేమ్స్ నేను చెప్పడం లేదు, నేమ్స్తో సహా డాక్టర్స్ నేమ్స్తో సహా మాకు తెలుసు ఎవరెవరు తీసుకున్నదని. కానీ ప్రభుత్వానికి ఒక 3,000 పెన్షన్ ఇంటూ 6,000 రూపాయలు అంటే నెలకు ఎంత డబ్బు లాస్ అవుతుంది, అతనికి ప్రభుత్వానికి ఎంత లాస్ చేశారు. దీన్ని చేసిన వ్యక్తులు 2 వ్యక్తులు ఉన్నారు గిద్దలూరులో, వాళ్ళు చేశారు. నిన్న కూడా వాళ్ళు ఏంటంటే ఏదైతే ఈ పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఏంటంటే ప్రభుత్వానికి ఎగ్నెస్ట్గా ఉన్న వాళ్ళైతే మరలా 40,000 కట్టారు. వాళ్ళు మళ్ళీ డాక్టర్స్ నుంచి తీసుకున్నారు. ఆ డాక్టర్ నేను ఫోన్ చేసి మాట్లాడాను, నువ్వు ఇట్లా సర్టిఫికేట్ ఇస్తున్నావు అని తెలిసింది, ప్రాపర్ గా మీరు చేయకపోతే మీ మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. ఎమ్మెల్యే గారు అందరూ నారాయణ రెడ్డి గారిని వెల్కమ్ చేయండి. అంతే కనుక ఇచ్చిన డాక్టర్స్ మీద కంప్లీట్ గా నా దగ్గర నుంచి నేను గవర్నమెంట్ కి రాసి రిపోర్ట్ రాసి యాక్షన్ తీసుకుంటాను. అందులో మెయిన్ కారణం ఏంటంటే విడో పెన్షన్స్ కానీ ఇవన్నీ కొద్దిగా ట్యాక్స్ ఎక్కువైందనో లేదంటే ఇంటి పన్ను ఎక్కువగా కడుతున్నారని ఇలాంటి కొన్ని కారణాల వల్ల కూడా ఉంది సార్. అది కూడా కొద్దిగా ప్రకాశం గారు గౌరవ శాసనసభ్యులు కడిగిరి ఉన్నారు, వారు దాని గురించి చర్య తీసుకుంటారు. నేను అడిగేది సార్, అసలు నేను గుడ్డ ఆపరేషన్ చేసుకున్నా, నేను ఏం చేయలేదు, ఏం చెప్పలేదు కాబట్టి ఇంకొక నేమ్ అని రిక్వెస్ట్ చేస్తాను. కరెక్ట్ గా వేస్తారు కాబట్టి ఎందుకు తెలీదు, అక్కడ డిమాండ్ 10 రోజులు కావాలో తెలుసు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఒక 34,000 ఫెర్టిలైజర్స్ ఆల్రెడీ ఉన్నాయండి, సర్ప్లస్ ఉంది. ఉన్నా కానీ అక్కడెక్కడ ప్రాబ్లం అసలు మనకి ఆ కొరత 90% రైతులు బయట కొనుక్కుంటున్నారు సార్. మొగ్గంపల్లి ప్రాబ్లం గురించి ఏఓ గారికి చెప్పినా కానీ ఆయన రిపోర్ట్ ఏం we don't have that problem, it's a serious issue. Immediately you take up now. Yes. The same AO even in 2021 also he didn't report properly. That time also the same officer. Which mandalam adi? Palmer mandalam. Palmer mandalam MPPD Lakshmi. I have raised even Jilla Parishad when the meeting was there. I have already informed him that. Daddy garu
లేదు సార్, మనకి నాలెడ్జ్ మీకు వచ్చిందా? వాట్ ఎవర్ ఉన్నాయా? జిల్లా పరిషత్లో మాట్లాడాను కదా సార్, ఏనుగు కొరత ఉంది అనేసి పెడుతున్నాం సార్, మనమైతే పెడుతున్నాము. కాకపోతే మనకి ఇటీవల కాలంలో డ్రింకింగ్ వాటర్ కానీ రోడ్లన్నీ బాగుపెట్టారు, పైప్ లైన్. ఇప్పుడు ఆ పైప్ లైన్లు కూడా ఇన్నోటి కనెక్షన్స్ ఇవ్వలేదు. అటు నీళ్లు లేక ఇటు రోడ్లు సక్రమంగా ఉన్న రోడ్లను పాల్గొట్టేసి ఆ 10th వార్డు అంటే ఏదైతే మా ఏరియా ఉందో మా ఏరియాలో ఉన్నటువంటి 10th వార్డులో మొత్తం కూడా అన్ని పాల్గొట్టి దాన్ని అట్నే వదిలిపెట్టడం జరిగింది. దాన్ని ఏమైనా చేసే ఉద్దేశంలో ఉన్నారా లేకుంటే అందరితో ఆపేసే ఉద్దేశంలో ఉన్నారా, అసలు ఏంటి అనేది ఇందులోకి మాకు దాని నుంచి ఒక క్లారిటీ రావట్లేదు. మేము ఎప్పుడు పోయినా కూడా బజార్లో లేకపోతే మా రోడ్లు చూడు మాకు వాటర్ రావట్లేదు అనేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒకటి. రెండవది, ఇప్పుడు అమృత్ స్కీమ్ అనేది మీరు ఎస్టిమేట్ రేట్లు మారిపోయినాయి అందుకని పిలుస్తున్నాము. ఎప్పుడు పిలుస్తారు, ఎప్పుడు లోపల పిలుస్తారు? ఇప్పుడు మాకు పొద్దుల్లో ఈ రోజు కూడా మేము చేసే దాంట్లో మాకు పూర్తిగా న్యాయం జరగట్లేదు, పూర్తిగా పంపింగ్ జరగట్లేదు, దానివల్ల వాటర్ సరిపోవట్లేదు. మరి వీటి మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు? నేను గతంలో కూడా మీటింగ్లో చెప్పినాను, మాకు వాటర్ టైం సరిపోవట్లేదు, ఆ టైం పెంచి మాకు రావాల్సిన టైం వరకు మాకు ఇచ్చేటువంటి చేసి మా టౌన్లో నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉందా లేదా అని చెప్పి చేస్తున్నాము. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాని మీద మీరు దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు. సార్ తమరు చిన్నప్పటి స్కీమ్లు పెట్టే కాడి నుంచి డబ్బులు ఆపేసింది, గవర్నమెంట్ డబ్బులు ఆపేసింది. అటు స్కీమ్ పూర్తి కాలేదు, ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు ఇవ్వట్లేదు. మా జిల్లా ఫండ్ మొత్తం కూడా ఆపరేషన్. బట్ ఇప్పుడు ఆ స్కీమ్ లేదు కదండి ఈ గారు. సార్ అది 2019లో స్టార్ట్ చేసి 535 కిలోమీటర్లు కొత్త డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్తో పాటు పంపింగ్ అరేంజ్మెంట్స్, ఫీడర్ మెయిన్స్ అన్నీ కలిపేసి 424 crores అమృత్లో రీఛార్జ్ చేసి గవర్నమెంట్ సబ్మిట్ చేసుకుంది మేడం. శాంక్షన్ అయిపోయింది అన్నారు. శాంక్షన్ అయిపోయింది, టెండర్ దాకా వచ్చిందని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రివైజ్ చేసే ఎస్టిమేట్స్ రివైజ్డ్ కూడా అయిందన్నారు. అయిపోయింది మేడం, అయిపోయి సబ్మిట్ చేస్తున్నాం మేడం. గవర్నమెంట్ నుంచి కన్సెంట్ వచ్చిన తర్వాత టెండర్ కావాలి. క్యాబినెట్ పోతురాజు కాలంలో పబ్లిక్ సార్ గురించి. సో ఎనీ గవర్నమెంట్ స్కీమ్ మీరు నేషనల్ హైవే వచ్చినప్పుడు అదేమన్నా లేకుంటే వాటిని అరికట్టడానికో లోపల రానికుండా ఎస్పెషల్లీ కొన్ని మీరు స్టేజ్ వైజ్ లో చేస్తున్నారు, అక్కడ క్లోజ్ చేస్తున్నారు. కానీ ఏరియాలో వచ్చేది ఆ స్టేజ్ కాదు, బట్ ఫారెస్ట్ కొంచెం ఫారెస్ట్ ఏరియాస్ ఉన్న గ్రీనరీ ఉన్న ప్లేస్ నుంచి వస్తుంది. సో వెహికల్స్ డ్యామేజ్ అవుతున్నాయి, అట్లా అది యాక్సిడెంట్స్ అవుతుంది. సో వాటికి ఏమన్నా నేషనల్ హైవే వాళ్ళు ఏదైనా వాటికి అన్ని ఏదైకి కంపల్సరీగా హార్న్స్ కి ఏమన్నా రంగు కానీ ఏమన్నా ఐడెంటిఫై చేసేటట్టు ఉంటే మామూలుగా లైటింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం మేడం నేషనల్ హైవేస్ లో. లైటింగ్ స్టార్టింగ్ లో లైటింగ్స్ బాగానే వెళ్తున్నాయి సార్. ఆఫ్టర్వర్డ్స్ అది మీరు రిటెన్షన్ అమౌంట్ ఉంటుంది, బట్ యూఆర్ నాట్ సీయింగ్ వెదర్ ఇట్ ఇస్ డెవలప్డ్ ఆర్ నాట్. కానీ మీరు వాళ్ళ రిటెన్షన్ అమౌంట్ ఇచ్చేస్తున్నారు. దట్ లైట్స్ విల్ బి ఓన్లీ ఫర్ దట్ క్వాలిటీ. ఐ డోంట్ నో వై ఇట్ ఇస్ నాట్ వర్కింగ్ వెల్. So after some time it's getting faded, so it is not visible for the whoever is driving. You can take care of those two. It will be okay. నేను ప్రతి మీటింగ్ లో అడుగుతున్నాను కానీ ఒక్క కూడా ముందుకు పోవడం లేదు. అంటే మెయిన్ గా మన చెరుకుపాలెం అని సర్వీస్ లో చెరుకుపాలెం ఉంది, వెంకముకులపాలెం, ఇవన్నీ కూడా చెరుకుపాలెం పంచాయతీరాజ్ రోడ్స్ కింద ఉంది, వెంకముకులపాలెం ఆర్ఎంపీ రోడ్స్ కింద ఉంది. ఇక్కడ కొంతమంది అక్కడ చెరుకుపాలెంలో ఆ గ్రామస్తులు కూడా ఎంపీ గారికి లెటర్ పెట్టున్నారు. అంటే అక్కడ అండర్ క్రాస్ చేయడం కింద ఏమవుతుందంటే రావాలంటే చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. చెరుకుపాలెంకి ఎంటర్ అవ్వాలంటే పెళ్ళూరు పోయి పెళ్ళూరు నుంచి పక్కకు తిరిగి రావాల్సి వస్తుంది. దానికి ఒక అండర్ పాస్ రోడ్డు కావాలని చెప్పేసి అక్కడ అడుగుతున్నారు. మనకి పంచాయతీరాజ్ రోడ్డు మన చెరుకుపాలెంలో సగం వరకు వేసి ఎందుకు వదిలేసారు? వేసి కూడా 3-4 సంవత్సరాలు అవుతుంది. మిగిలిన ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఆర్ఎంపీ రోడ్డు వెంకముకులపాలెం ఉంది, అక్కడంతా కాలేజ్ ఫిజ్ కాలేజ్ అవుతుంది. ఆ ఫిజ్ కాలేజ్ నుంచి ఊళ్ళోకి వెళ్ళే రోడ్డు వరకు కూడా శుభ్రంగా పగిలిపోయి ఉంటుంది. రోజు గ్రామస్తులందరూ మేము అసలు ఆ ఊళ్ళోకి ఎంటర్ అవ్వాలంటే భయం మాకు, ఎందుకంటే అందరూ కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మాకు అదొక ప్రాబ్లం ఉంది. ఇక్కడ నేషనల్ హైవే మన కిమ్స్ నుంచి ఇటు సైడ్ అంతా వస్తున్నారు. అక్కడ సెంట్రల్ లైటింగ్ ఒకటి, బ్యూటిఫికేషన్కి మనకి ప్లాంటేషన్ ఒకటి, అది మీరు చూస్తున్నారా మేము చూడాలన్నా?
ఎందుకంటే నాకు ఇప్పుడు గవర్నమెంట్ ఏమో బ్యూటిఫికేషన్ మీద చాలా దృష్టి పెట్టున్నారు, మొక్కలు నాటమని చెప్పేసి అంటున్నారు. మేము ఏదైనా పని చేస్తే వెంటనే ఆర్ఎన్పి వాళ్ళు రోడ్లు మాదండి రోడ్లు మీరు చేయడానికి లేదని మీరు గొడవ చేస్తున్నారు. అలాగే ఆర్ఎన్పి వాళ్ళు గొడవ చేస్తున్నారు, హైవేస్ వాళ్ళు గొడవ చేస్తున్నారు, పంచాయతీ రాజు ఎక్కడ ఏ పని చేయాలని కూడా మీతో మాకు పర్మిషన్ లేదు అదని ఇదని. మాకు మా ఎమ్మెల్యే గారేమో ఖచ్చితంగా అవన్నీ చేయాల్సిందే, మీరు మనకి రేపు డిసెంబర్ నాటికి మరి అన్ని పూర్తి చేయాలని చెప్పి మా మీద హుకుం జారీ చేస్తారు. మీ నుంచే పర్మిషన్ లేక మేము కొన్ని ఆగిపోవాల్సి వస్తుంది. అసలు మన కలెక్టర్ గారు కూడా ఉన్నారు, మన రీసెర్చ్ చైర్మన్ గారు ఉన్నారు కాబట్టి నేను ప్రతి మీటింగ్ లో అడుగుతాను, ఏ సమస్య కూడా ఎంతవరకు తీరలా. ఒకసారి మేయర్ గారు నేరుగా కలవండి, వాటితో మాట్లాడి విషయం అంతా పీడీ గారు అందుబాటు ధరలో విద్యుత్ సరఫరా పంపిణీ చేయడం, పంపిణీ రంగాన్ని ఆర్థికంగా స్థిరంగా మరియు కార్యాచరణ పరంగా సమర్థవంతంగా చేయడం, ఏడీసీ నష్టాలను 12 to 15% తగ్గించడం, అలాగే ఏఆర్ఆర్ అంతరాయాన్ని 0 చేయడం. అంటే యాక్చువల్ కాస్ట్ ఆఫ్ సర్వీస్ మన రెవెన్యూ రిక్వైర్మెంట్ 2 ఈక్వల్ చేయాలనేది మెయిన్ కాన్సెప్ట్ సార్. అలాగే దీనిలో మెయిన్గా బేసిక్గా 4 రకాల వర్కులు ప్రపోజ్ చేశారు సార్. వ్యవసాయ ఫీడర్లు విభజించడం, తర్వాత 33 kV 11 kV ఫీడర్లు ఓవర్లోడ్ ఫీడర్లు బైఫర్కేట్ చేయడం, తర్వాత పాత కండక్టరు పాత పోల్స్ మార్చడం సార్. అయితే దీనిలో 80% ఆఫ్ ది గ్రాంట్ మొత్తం మన జిల్లాకి 537 కోట్లు శాంక్షన్ అయింది సార్. దానిలో మొత్తం అంతా కూడా 80% వచ్చేసి మనకి ఫీడర్లు విభజనకే కేటాయింపులు జరిగినాయి సార్. ఫీడర్లు 33 kV 11 kV ఫీడర్లు బైఫర్కేషన్కి 5% 9% ఇచ్చారు సార్. ఓల్డ్ కండక్టర్ రీప్లేస్మెంట్కి 6% ఇచ్చారు సార్. అందుకే విలేజ్లో మనం ఎక్కువ ఓల్డ్ పోల్స్ ఓల్డ్ కండక్టర్ అవన్నీ కూడా డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా మనం మార్చలేకపోతున్నాం సార్. మెయిన్ ఫీడర్స్ విభజనకే మొత్తం అంతా కూడా 80% బడ్జెట్ దీనిలో ఆల్రెడీ అగ్రిమెంట్ అయింది సార్. అది ఆల్రెడీ స్కీము రన్నింగ్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం దాన్ని మార్చడానికి కూడా అవకాశం లేదు సార్. యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జిక్యూట్ చేయాలి. అయిన తర్వాత phase 2లో మనం మళ్ళా అడుగుతున్నాం సార్ బ్యాలెన్స్. దానిలో మనం ఈ రిక్వైర్మెంట్ విలేజ్లో ఉన్న రిక్వైర్మెంట్ అంతా కూడా మళ్ళీ దానిలో ప్రపోజ్ చేస్తాం సార్. ఇది 90% అయిన తర్వాత సెకండ్ ఫేజ్ మనకి ఇస్తామని చెప్పారు సార్. అలాగే ఇప్పుడు నియోజకవర్గాల వారీగా మనకి దర్శి నియోజకవర్గంలో 72 ఫీడర్లు ఇచ్చారు సార్. 39 కంప్లీట్ చేసాం, 33 ఫీడర్లు ఇంకా ప్రోగ్రెస్లో ఉన్నాయి సార్. గిద్దలూరు కాన్స్టిట్యున్సీ వచ్చేసరికి 93 ఫీడర్లు ఉన్నాయి సార్, 50 కంప్లీట్ చేసాం, 43 ఇంకా వర్క్స్ అండర్ ప్రోగ్రెస్ ఉన్నాయి సార్. కనిగిరి కాన్స్టిట్యున్సీ వచ్చేటప్పటికి 72 ఫీడర్లు ఉన్నాయి సార్ చేయాల్సినవి, వాటిలో 37 చేసాం, 35 ప్రోగ్రెస్లో ఉన్నాయి సార్. కొండేపి కాన్స్టిట్యున్సీ వచ్చేసరికి 33 ఫీడర్లు ఉన్నాయి సార్, 17 కంప్లీటెడ్, 16 ప్రోగ్రెస్లో ఉన్నాయి. అలాగే మార్కాపూరు 51 ఫీడర్లు ఉన్నాయి సార్, 26 కంప్లీట్ చేసాం, 25 ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఒంగోలు అగ్రికల్చర్ ఇవన్నీ తక్కువ కాబట్టి ఒంగోలు సైడు ఓన్లీ 6 ఫీడర్స్ ఉన్నాయి సార్, 3 కంప్లీట్ అయినాయి, 3 ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఎస్ఎన్పాడు సైడ్ కూడా పార్షియల్గా అగ్రికల్చర్ చేమకుర్తి అటు ఉంది సార్, దానివల్ల ఇంకా నూతలపాడు అటు కొంచెం తక్కువ ఉంది, దానివల్ల 13 24 ఉన్నాయి సార్. టోటల్గా 13 కంప్లీట్ చేసాం, 11 ప్రోగ్రెస్లో ఉన్నాయి. వైపాలెం ఫుల్ ఉన్నాయి సార్, 103 మొత్తం 103 ఉన్నాయి, 53 చేసాం, 50 ఉన్నాయి సార్. దీనికి క్రైటీరియా కూడా ఏ ఫీడర్ అయినా కూడా 30 చేస్తే ఆర్ఎన్బి ఈ గెస్ట్ హౌసెస్ అన్ని కూడా రిపేర్ అనేది ఇంక్లూజివ్ ఆఫ్ ఒంగోలు సార్. అది కొంచెం ప్రపోజల్ ఏదైనా చేయండి సార్. అది చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడికి వెళ్ళినా కూడా ఆఫీసర్స్కే మెయిన్గా కూడా ఇంపార్టెంట్ అది గెస్ట్ హౌసెస్ అనేది. కరెక్టే కదండి? అదే ముందు అన్నీ ఉంది, కరిగిరి ఉంది, గిద్దలూరు ఉంది, మార్కాపురం ఉంది, అన్నీ ఉన్నాయి. ప్రతి దగ్గర ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ అనేది ఉంది, కానీ చాలా బ్యాడ్ కండిషన్లో ఉన్నాయి. Then honorable chairperson sir has led the entire program very efficiently and lot of answers have come. But ikkadi nunchi edaithe undo concerned officers evaraithe answers icharu, so avi next meeting kalla malli ade problem continue kaakudadu. We have to say one thing, that it can be done, it cannot be done, renditlone undali.
సో ఏదైతే మనకు టెండర్స్ ఇంకా వేయాలి, ఫైనలైజ్ చేయాలనుకున్నారో అది ఇమీడియట్గా మీరు ఏ ఇష్యూ ఉన్నా పర్సనల్గా మీరు ఆఫీసర్స్ వచ్చి నాతో డిస్కస్ చేసి అక్కడ ఇష్యూస్ ఏమైనా ఉంటే రిజాల్వ్ చేసుకుని ఇమీడియట్గా టెండర్స్ అయితే మనం కంక్లూడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ మీటింగ్ కల్లా గ్రౌండ్ చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఆఫీసర్స్ ఏదైతే ఉన్నారో గౌరవ ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఇప్పుడు కొన్ని ఇష్యూస్ అడుగుతున్నారు మీ ఎదురుగా. సో ఆ సిచ్యువేషన్ రాకూడదు. అని అంటే కనుక మీరు ఆ లొకేషన్కి వెళ్ళి అక్కడ చూసి అక్కడ కన్సర్న్ ఎమ్మెల్యే గారికి మీరు అప్రోచ్ చేయాలి. సో ఇది సార్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అని చెప్పేసి చేయాలి. మీకు పదే చెప్తున్నాము, ఇట్స్ ఇట్స్ కైండ్ ఆఫ్ పొలిటికల్ గవర్నెన్స్ కాబట్టి ఆఫీసర్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కలిసి చేయవలసిన పని. సో ఒక్కొక్కసారి కొంతమంది చెప్పారు కాంట్రాక్ట్స్ ఆర్ నాట్ కమ్. ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు లోకల్గా మనం ఎమ్మెల్యే గారితో కానీ లేకపోతే ఎంపీ గారితో కానీ ఆ జ్యూరిడిక్షన్ బట్టి ఆ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ డిస్కస్ చేస్తే ఈవెన్ వారే ముందుకు వచ్చి ఎవరో కాంట్రాక్టర్ పెట్టించి పనిచేస్తారు. సో దీనివల్ల పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ కాకూడదు కాబట్టి మీరు అందరూ కూడా దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ప్రతిదీ కూడా ఇప్పుడు ఏదైతే రేట్ చేసారో అవన్నీ కూడా మనం మినిట్స్ రాస్తున్నాం కాబట్టి ఆ మినిట్స్ మీకు అందరికి పంపిస్తాము. యాక్షన్ ప్లాన్తో మనం 1 week 15 daysలో యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. సో విత్ దిస్ ఐ క్లోజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ స్పెండింగ్ యువర్. శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారికి, శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, శ్రీ ముత్తుమల్ల అశోక్ రెడ్డి గారికి, శ్రీ కందుల నారాయణ రెడ్డి గారికి, దర్శి పార్టీ ఇన్ఛార్జ్ గారు గొట్టిపాటి లక్ష్మి గారికి, ఈ దిశ కమిటీ సభ్యులకు, ముఖ్యంగా ఎంపీపీలు, జెడ్పీటీసీ మెంబర్స్కి, జిల్లా అధికారులందరికీ నమస్కారాలు తెలుపుతూ, ఈరోజు దిశ కమిటీ అని అంటేనే కేంద్ర ప్రభుత్వం వారు ఏర్పరిచిన రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి ఈ కమిటీ మీటింగ్ అనేది నిర్ణయం చేసి కలెక్టర్ గారి ద్వారా అంటే జెడ్పీసీఈఓ వారు ఇవన్నీ కూడా మెటీరియల్ అంతా కూడా సర్క్యులేట్ చేసిన తర్వాత ఈరోజు చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ యాక్షన్ టేకన్ రిపోర్ట్స్ అనేది ప్రీవియస్ మీటింగ్ అప్పుడు దాన్ని కూడా డిస్కస్ చేసి మరలా రాబోయే మీటింగ్ కూడా దీనిని కూడా అన్ని అంశాలకు కూడా ప్రతి అధికారులు వారి శాఖల నుంచి అన్నీ పూర్తిగా ఏ విధంగా డెవలప్మెంట్ అనేది చూపించేదాని కొరకు ఉండే విధంగా కూడా ఒక మంచి డిస్కషన్ జరగటం, అందరూ కూడా బాగా పాలుపంచుకున్నారు. ఆలస్యమైనా కూడా పూర్తిగా ఇన్వాల్వ్మెంట్తో కూడా అందుకు గౌరవ కలెక్టర్ గారు అయితే ఆయన చాలా ఎఫిషియెంట్ పర్సను, హార్డ్ వర్కింగ్ పర్సను, ఆయనకి అన్ని సబ్జెక్ట్స్ మీద నాలెడ్జ్ కూడా ఉంది కాబట్టి ఇన్వాల్వ్ అయ్యి వారు కూడా దీంట్లో ఈ దిశ మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేసినందుకు వారికి కూడా నేను హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ, అదేవిధంగా మేయర్ గారు ఉన్నప్పుడు సుజాత గారు, గౌరవ శాసనసభ్యులందరికీ కూడా సక్సెస్ఫుల్ మీటింగ్ ఇది. చాలా పద్ధతిగా జరిగిన మీటింగ్. ఇటువంటి త్వరగా కూడా అంటే 3 నెలలకు ఒకసారి కూడా ఏర్పరచాల్సిన మీటింగ్ దిశ మీటింగు, కానీ త్వరితగతిన మరలా మీటింగ్ అనేది కూడా ఏర్పరిచి మనం ఏ విధంగా డెవలప్మెంట్ అనేది ప్రకాశం జిల్లాలో అభివృద్ధి కొరకు అందరూ కూడా పాలు పంచుకుంటున్నాం అనేది ఈ 8 నియోజకవర్గాల్లో అందరూ కూడా ఒక యాక్టివ్ పార్టీ తీసుకుంటున్న గౌరవ శాసనసభ్యులందరూ కూడా వారందరినీ ప్రత్యేకంగా కూడా నేను మాగుంట కుటుంబంతో అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.